ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్లడం దాదాపుగా అందరికీ అలవాటుంటుంది. మరి దేవాలయంలో తీర్థం, శఠగోపం, కానుక, దక్షిణ చూస్తూనే ఉంటాం. అయితే తీర్థం గురించి ఎంతో కొంత తెలుసు. దానిలో కలిపే ఔషధులు, తులసి తదితరాలతో ఆరోగ్యం, మనస్సు, వాక్కు శుచవుతాయి. అయితే వెండి లేదా రాగి లేదంటే ఇత్తడి శఠగోపం ప్రతి భక్తుడి తలపై పెడతారు. శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీకగా పేర్కొంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలిచ్చిన తరువాత శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టి ఆశీర్వచనమిస్తాడు. ఆలయ పూజారి శఠారిని తీసుకొచ్చి భక్తుల తలపై పెట్టడం వల్ల వారిలో ఉండే చెడు ఆలోచనలు, ద్రోహబుద్ధులు నశిస్తాయని చెబుతారు. అంతేకాదు శఠగోపం అత్యంత గోప్యమైంది కనుక అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటారు పండితులు. శఠగోపాన్ని కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అని అంటారు. శఠగోపం అంటే అత్యంత గోప్యమైందని అర్థం. భక్తులు దేవాలయంలో దర్శనమయ్యాక ప్రదక్షిణలు చేసి తీర్థం, శఠగోపం తీసుకుంటారు. శఠగోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులుంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలా కాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకటానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారు చేసిన పైన పాదుకలు శఠగోపాన్ని వలయాకారంలో తయారు చేసి పైన పాదుకలు ఉంచుతారు. అంటే మన కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్టే. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా అర్థం ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. శఠగోపం తల మీద పెట్టించుకోవటం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శఠగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకు వెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. ఏదేమైనా మన పూర్వీకులు ఏర్పాటు చేసిన వాటిలో సైన్స్ తప్పకుంటుంది. అయితే అది శాస్త్రం అభివృద్ధి చెందినప్పుడు మరింత వెలుగులోకి వస్తుంది.